సాయిరామ్. నేను 1978-79లో వచ్చినాను ఇక్కడికి. ఇక్కడికి రాకుండా ముందే ఢిల్లీలో 10 years పనిచేసినాను. అప్పుడు స్వామి 1968-70లో వచ్చినప్పుడు స్వామి దర్శనం చేసినాను ఫస్ట్ టైం. స్వామి దర్శనం చేసినప్పుడే, స్వామి ఫస్ట్ టైం చూసినప్పుడు 1968 చూసినప్పుడే నాకు మనసు మారిపోయింది. మనం సర్వ్ చేయాలంటే సాయిబాబా కోసరం మనం ఉండాలా, స్వామి కోసరమే మనం సర్వింగ్ చేయాలా. ఎవరి దగ్గర పోయి కంపెనీలు కూడా పని చేయకూడదు, తల్లిదండ్రుల దగ్గర కూడా ఉండకూడదు. మనం సెటిల్ చేయాలంటే స్వామి దగ్గరే సెటిల్ చేయాలా, లేకుంటే మనం ఈ ప్రపంచంలో వండుకొని ఏం ప్రయోజనమే లేదు చెప్పి అట్లా మన లోపల అట్లా ఒక ఇది వచ్చింది, నా కళలో వచ్చినట్ల. 1980లో నేను ఉద్యోగం మానేసి ఇక్కడే సెటిల్ చేయాలని చెప్పి అంతా ఒక సిద్ధంగా ఇక్కడికి వచ్చినాను. ఇక్కడికి వచ్చి ఒక 6 months ఇక్కడ వెయిట్ చేసినాను స్వామి కోసం. అకామిడేషన్ గణేష్ హాల్ ఫ్రీ, అకామిడేషన్ ఫ్రీ. అప్పుడు ఇక్కడ ప్రొసీజర్ ఏమంటే ఎవరి డివోటీస్ వచ్చితే కూడా గణేష్ హాల్లో 15 రోజులు ఫ్రీ ఉండవచ్చు. 15 రోజుల తర్వాత అక్కడ ఖాళీ చేసి బయటికి పంపించేస్తారు. అప్పుడు నేను కనుక్కుంటాను ఎవరెవరికి లోపల ఉండొచ్చు, ఎవరో పంపిస్తారని చెప్పి సెక్రటరీ గారు కుటుంబరావు సార్ ఉన్నాడు. అప్పుడు అడిగితే మీరు 15 రోజే ఉండాలా, తర్వాత ఖాళీ చేసి పోవాలని చెప్పినారు నాకు. అప్పుడు నేను చేసినాను, అక్కడ క్యాంటీన్ ఉంది కదా, సౌత్ ఇండియన్ క్యాంటీన్, అక్కడ సర్వీస్ స్టార్ట్ చేసినాను. ఈ డివోటీస్ ప్లేట్ వాషింగ్, తర్వాత సర్వింగ్ ఫుడ్ అది ఇవన్నీ చేసినప్పుడు సెక్రటరీకి నా పైన చాలా సంతోషం అయిపోయింది. మళ్ళీ నా దగ్గర నా గురించి డీటెయిల్స్ అడిగినారు. మీరు ఎక్కడి నుంచి వచ్చినారు, మీకు తల్లిదండ్రులు ఉన్నారా, మీరు ఒక్కరే ఇక్కడికి ఎట్లా వచ్చినారు, మీ పుట్టినరోజు ఊరు ఎక్కడ, అది అన్నీ డీటెయిల్స్ కనుక్కున్నారు. తర్వాత చెప్పినారు ఇక్కడ మీకు సెటిల్ చేయ ఉద్దేశం ఉండే, నేను స్వామికి చెప్పి మీకు హెల్ప్ చేస్తానని చెప్పినాడు. అప్పుడు మాకు చాలా తృప్తి అయింది. 2-3 months అట్లా టైం పాస్ అయింది. తర్వాత డివోటీస్ అప్పుడు కూడా దర్శనం కూడా ఉండే డివోటీస్ లైన్లే నేను అక్కడ ఐ వాజ్ వెయిటింగ్ దేర్ ఓన్లీ. దెన్ స్వామి దట్ టైమ్ ఓన్లీ 80s స్వామి స్టార్టెడ్ ఇనాగ్రేటెడ్ ద బిల్డింగ్ హాస్టల్. స్వామి టోల్డ్ కుటుంబరావు, ఐ వాంట్ వన్ వెరీ గుడ్ పర్సన్ హూ క్యాన్ స్పీక్ ఇంగ్లీష్, హూ క్యాన్ స్పీక్ హిందీ, హూ క్యాన్ స్పీక్ తమిళ్. అన్ని 3 భాష ఆయనకి రావాలి. అట్ల వాళ్ళు ఎవరే ఉండే ఆ పేరు నాకు చెప్పండి, నేను ఆయన ఇక్కడ అపాయింట్ చేస్తానని చెప్పినాడు. ఆయన ఎవరెవరి దగ్గర అడిగినారు. కుటుంబరావు గారికి నా పేరు మాత్రం చెప్పలేదు. నా పేరు చెప్పిస్తే నేను ఇక్కడికి వచ్చితే ఆయన ఒక్కరే ఉండాలి, నేను అక్కడి నుంచి పోకూడదు చెప్పి నా పేరు చెప్పలేదు. అర్థమైందా? తర్వాత దట్ టైం స్వామి స్టార్టెడ్ ఇనాగ్రేటెడ్ దిస్ హాస్టల్ 1980 25th December, Christmas Day, Swami inaugurated. That time, very few boys were here, maybe around 100 institute boys. And these boys were staying in Mandar old hostel. Old boys hostel ఉండాడు. ఈ హాస్టల్ రెడీ అయిన తర్వాత స్వామి ఇక్కడ వచ్చినాడు, అలా పిల్లలు ఇక్కడ వచ్చినాడు. ఆ టైంలో ఈ ఊటీ స్కూల్ బాయ్స్ దట్ స్కూల్ దే క్లోజ్డ్ అండ్ ద బాయ్స్ కేమ్ హియర్. ఊటీ స్కూల్ బాయ్స్ వాళ్ళు ఇక్కడికే వచ్చినారు, 50-60 మంది. వాళ్ళు చూసుకోవాలంటే వాళ్ళు దాంట్లో స్వామి వాంట్స్ ఏ పర్సన్ టు టేక్ కేర్ ఆఫ్ ద స్కూల్ చిల్డ్రన్. దెన్ స్వామి టోల్డ్ కుటుంబరావు, యూ ఫైండ్ ఏ ప్రాపర్ పర్సన్ టు లుక్ ఆఫ్టర్ ది స్కూల్ బాయ్స్, బికాస్ ద వార్డన్ అట్ దట్ టైమ్ on Nityananda Menon is. He told Swami he wanted one person to take care of the boys. Then Swami told Kudumbravo, you look for a person, he should not be very old, he should not be too young, he should be able to speak minimum 3 languages. If you know anybody, you చెప్పండి మీరు అట్లా వాళ్ళకి తెలిసి వాళ్ళండి. He gave some 30 to 40 names. My name was not there. I was so happy because Kudumbravo doesn't want to leave me from Mandir. That's why he didn't include my name, even though I am so close to Kudumbravo. One day when Swami came for darshan, I was sitting there. Swami called me. ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు స్వామి? మీరే కదా మాకు సనాతన సారి ఆఫీసులో పని ఇచ్చినారు, అక్కడే పని చేస్తున్నాను. స్వామి టోల్డ్, రేపటి నుంచి అక్కడ పని చేయొద్దు, హాస్టల్ పోయి అక్కడ పిల్లలు ఉన్నారు,
కొత్త హాస్టల్ ఓపెన్ చేశాను, అక్కడే పోయి పిల్లలు చూసుకుంటూ అక్కడే ఉండి చెప్పినారు. నాకు భయమైపోయింది, మమ్మల్ని తీసేస్తారు అక్కడి నుంచి మంత్రులని చెప్పి. ఎందుకంటే స్వామి ఏం ప్లాన్ చేస్తారు చెప్పి నాకు తెలియదు కదా. అక్కడ అన్హ్యాపీగా ఉండొచ్చు. స్వామి మేబీ అన్హ్యాపీ ఇన్ బుక్ ట్రస్ట్. దట్స్ వై స్వామి ఆస్క్డ్ మీ టు కమ్ హియర్. స్వామి didn't tell anything. Then Swami told me, do you know how to take care of these students? He asked me. ఎలా చూసుకుంటారో మీకు తెలుసా? I told Swami no. Then Swami told, all the boys are very tender boys, young boys. They don't have any idea about this place. Many of them have not seen me also. So you should take care of them like a mother. Like a mother, you look after the boys. And every day, 5 o'clock, you tell them to get up. You go to the rooms and make the boys to get up. 5 o'clock a.m. 5 o'clock a.m. you tell them to get up. Then you tell them, hostel Omkara Suprabhadam will be there. Then Swami told, you don't have to come to Mandir for Omkara Suprabhadam. Let the boys also not come. Let the boys have prayer here only in the dining hall. Then afterwards, you tell them to take bath. Many boys, they are not used to take bath. Compulsorily, they have to take bath. Then all their old clothes, everything, you collect everything. Swami told me, you collect everything and bundle it. When Dhobi comes, he gives the clothes to them. Next day, he will get the clothes back. అప్పుడు మీరు అందరికీ డిస్ట్రిబ్యూషన్ చేసేసండి చెప్పిన. That he told. Then afterward, he told, they will go to the school. Easternma school. Boys were studying in Easternma school for about 2 years. That time, only Telugu medium was there in Easternma school. Only for our boys, Swami started a state board English medium school also. Only for these boys. Ground floor Telugu medium boys, first floor English medium. Then these boys used to go there in the first floor, teachers used to teach. Afternoon they come back for food, again they have to go. Then after 3 days, Swami told, one day when I came for a round around 8:30, 9 o'clock, I saw all the boys are going, one boy here, 2 boys there, 5 boys there. అట్లా కాదు, అందరూ ఒక లైన్లో వెళ్ళిపోవాలి. అందరికీ మీరు ట్రైనింగ్ ఇప్పించి బాగా చూసుకోండి ఈ టోళ్ళు. లైన్లో రావాలి, లైన్లో స్కూల్కి పో చెప్పు, లైన్లో మందిరంగా రా చెప్పు, అట్లా చెప్పినారు స్వామి. Then I called the boys for a meeting and I told them, from tomorrow onwards, no boys will go to school or to Mandir. One by one, all of you should go in line. Next day onwards, I put them in order. Everybody started going. Then after 1 week, when Swami came to this side, Swami saw boys were going. Then Swami blessed me. Then that day evening, Swami called me and Swami told me, yes, sir, you are taking care of the boys very well. I saw the boys who are going in line only. That is why you have to take care of the boys. Then for going to Mandir also, one day our school boys will go to Mandir first. Then next day, institute boys will go first. Like that we used to attend on rotation basis. All those things Swami liked. Then after that in Mandir every day Swami used to ask me, what food today hostel has made for the boys. ఏం చేసినారు అడిగినారు స్వామి. వంట చేసినారు స్వామి, సాంబార్ రసం కర్రీ. దాన్ని స్వామి వేస్తున్నాడు, సాంబార్ చేయి నీకు వస్తుందిగా, అది ఏమేమి మసాలా చేస్తారు నీకు వస్తుందిగా. అది తెలియదు స్వామి. తెలియకుండా పోయి నేర్చుకో, అక్కడ పోయి నేర్చుకొని బాగా చేయి చెప్పు. ఆల్ దీస్ థింగ్ స్వామి యూస్ టు టెల్ మీ. Then 5 years I was taking care of the boys. 5 years. Oh, not that. Before that, after Swami appointed me, every day, almost every day, around 10 o'clock, Swami used to come in the car and come to us. ఇక్కడికి వచ్చేవారు. ఇప్పుడు 3-4 years, every day. Swami used to, because nobody will be here, only I will be alone here. Swami used to come, I will be in this dress only. I used to go and open Swami's car door. Oh, నువ్వు బాగుండవా? Swami used to ask. Then Swami come here. Swami guest around and he used to come this side. Swami comes to dining hall. Swami comes to kitchen. And Swami used to talk to the cooks also. ఈరోజు ఏమంటే చూపి, సాంబార్ ఎట్లా బాగుందా, కర్రీ బాగుందా నాకు చూపి, సమ్ టైమ్ ఒక గిన్నె ఉండే కొంచెం సాంబార్ తీసుకుంటా, నేను టేస్ట్ చూస్తాను అని చెప్పి స్వామి యూస్ టు టేస్ట్ ఇట్ ఆల్సో సమ్ టైమ్. ఇట్ యూస్ టు గోడ్. దెన్ సమ్ టైమ్ స్వామి ఇక్కడ ఎంతమంది పిల్లలు బాగలేకుండా పిల్లలు ఎవరే ఉండారు స్వామి.
ఎక్కడ ఉండారు రూమ్లో రెస్ట్ తీసుకుంటారు. దెన్ ఐ యూస్ టు టేక్ స్వామి టు ద రూమ్ సార్. యూ వోంట్ బిలీవ్ ఇట్ వాస్ సో క్యాషువల్ నో, సో క్యాషువల్ జస్ట్ లైక్ ఐ ఆమ్ టాకింగ్ టు యూ. ఐ యూస్ టు టేక్ స్వామి ఆ రూమ్లో ఉండారు, ఈ రూమ్లో ఉండారు. Then Swami used to come there, that boy will be sleeping there. Swami will stand there, the boy will be sleeping. All the clothes are shattered there in the rooms. Rooms are not cleaned. Everywhere electrical wires are hanging. Everywhere full of cobwebs. How will you face Swami? Swami never bothered about any of these. So I used to wake the boys up. Then Swami used to talk to him. Some Hindi boys will be there. Swami used to ask, तुम्हारा क्या हो गया? Then the boy will say, स्वामी मेरा तबीयत ठीक नहीं है. क्या तबीयत ठीक नहीं है? स्वामी loves to speak in हिंदी. तबीयत ठीक नहीं है, स्वामी वो बीमार हो गया. बीमार मीन व्हाट बीमार? Then the boy will say, सर स्वामी मैंने फीवर आ गया, कोल्ड आ गया, स्टमक पेन आ गया. Then Swami used to tell me, you take him to hospital. Then one day I told Swami, you are only God, why they should go to hospital? You can only heal their problems. No, అట్లా కాదు, హాస్పిటల్కి పిలుచుకుంటే అక్కడ మెడిసిన్ ఇప్పించే స్వామి. ఐ యూస్ టు డూ. ఈవినింగ్ స్వామి యూస్ టు అడిగారు ఆ పిల్లలందరం సరిపోయిందా లేదా. స్వామి వాళ్ళు హాస్పిటల్ పోయి వచ్చినారు, మెడిసిన్ కూడా రెగ్యులర్గా తీసుకుంటారు, 3-4 days లోపలే సరిపోతుంది. Like that it used to go on for 5 years. Almost every day Swami come. Swami used to go to students' room. Swami used to go to bathroom and toilet side. Swami used to see whether bathroom toilets were cleaned properly. Swami used to come and see the dining hall. Then Swami used to tell, see the window glasses are broken, why you didn't replace those glasses? Swami used to tell. అన్ని ప్రతి ఒక్కటి స్వామి చూసి చెప్పినవాడు అప్పుడు 1980 నుండి 85 వరకు. డోర్ ఏమైనా గలీజీ ఉండే కూడా స్వామి ఒకసారి చూసి చెప్పినాడు, చూడ నేను డోర్ కూడా ఏం క్లీన్ చేయించడం లేదు, ఎంత గలీజీగా ఉంది. తర్వాత కిచెన్గా రావడం, బయట పోవడం, గార్డెన్ అక్కడే. ఇట్ వెంట్ ఆన్ లైక్ దాట్ ఫర్ 5 years. దెన్ ఆఫ్టర్వర్డ్స్ Swami, what happened that time, 5 years only I was taking care of the school boys. So 80 to 85? I was only one person. But the institute of 4-5 teachers were there. That time, then after 85, Swami appointed 2-3 teachers there. 84, 85, what నేను చెప్పినారంటే, ఇప్పుడు హాస్టల్లో ఫుడ్ గురించి ఎక్కువ ప్రాబ్లం అయింది, అవన్నీ చూసుకోవాలంటే మన దగ్గర ఎవరు లేరు, నువ్వే చూసుకో చెప్పినారు వాళ్ళు. He said, we too will look after the hostel, we too will look after the food, we too will look after the building maintenance repairs. Teachers have already come, they will take care of the boys. I told him, okay, what is there for me? I took it casually. Then I left the boys in cheap floor and I came down. And I started supervising the kitchen department. Then Swami asked me, what are you doing there? What work? I told him, I am taking care of the kitchen, Swami. Swami said, దున్నపోతా, నేను రోజు మాట్లాడుతున్నా, నాకు ఒక్క మాట అయినా చెప్పకూడదా? నువ్వు ఏం చెప్పలేదా? సరే ఇప్పుడు ఈరోజు ఏమంటాయి? స్వామి ఆస్తే. దెన్ ఐ టోల్డ్, పిల్లలకి చపాతీ ఇవ్వడం లేదా స్వామి? ఉండు స్వామి, పొద్దున్న ఒక చపాతీ, నైట్ కూడా ఒక చపాతీ మధ్యాహ్నం సాయంత్రం 2 times చపాతీయా? స్వామి BAPC స్టూడెంట్ అందరి లెక్కం పోయి చెప్పినాడు స్వామి. देखो हमारा हॉस्टल कितना अच्छा है, स्टूडेंट्स को लंच टाइम चपाती मिलता है, डिनर को भी चपाती मिलता है, कितना अच्छा खाना देता है हॉस्टल में. Then Swami told, Swami called one boy and Swami asked him, हॉस्टल का खाना कैसा है? स्वामी बहुत अच्छा है, 2 times हमको चपाती मिलता है, हमारा पायसम बना के देता है, फ्राइड राइस बना के देता है, बच्चे लोगों सब कुछ है. That boy told Swami. Swami was so happy. And Swami took me to inside the interview room and told me, you are a donkey, he told. I told you to look out for the boys. Who told you to come to the kitchen? సరే సార్, నా పేరు గంగలప్ప. నేను స్టార్టింగ్ ఫస్ట్ ఇక్కడ వర్కర్గా పనిచేసిన ఎద్దుల బండి. దాని నుంచి మనం ఇసుక, సిమెంటు, రాయి, ఈ వాటరు అన్నీ తోలుతున్నాం. అప్పుడు ఇక్కడ వాటర్ కుళాయిలు, బోర్వెల్ ఏమీ లేవు. ఇక్కడ మందరి నుంచి వాటర్ తీసుకొచ్చి ఇక్కడ నింపి దీని నుంచి వర్కర్ తీసుకుపోయి దాంతో దీన్ని వాటర్ చల్లుతాను బిల్డింగ్ కట్టేటప్పుడు సిమెంట్కు.
రాయి ఇసుక అక్కడ గుట్ట నుంచి రాయి తొరకొచ్చినాం. ఇక్కడ ఇసుక వాటర్ మంది నుంచి తొరకొచ్చేది. అప్పుడు వాటర్ లేదు. అంత కట్టపడి స్వామి మీకోసం కట్టించినాడు ఈ హాస్టల్. స్టార్టింగ్ ఇదే ఫస్ట్ ఇంచూటి హాస్టల్ కట్టించినాడు. అప్పుడు మింటి స్వామి ఇంకా ఏం స్వామి అంత ఇట్లా అంటే మా పిల్లలకు కట్టిస్తాను, ఇవన్నీ చదువు లేదు కదా, అక్కడే పోయి చదువుతున్నా కాబట్టి ఎందుకు అక్కడెక్కడ పోవాలా, మా ఇక్కడే ఉండేనని చెప్పి నేను ఇక్కడ స్వామి పిల్లలకి కట్టిస్తాను అని ఇది స్వామి పెట్టి అప్పుడు స్టార్టింగ్ కట్టించాడు. అప్పుడు మింటి ఇంకా దాంట్లో వర్క్ చేసుకుంటే నేను దీంట్లో కిచెన్లోకి జాయిన్ అయ్యి అప్పుడు వర్క్ చేసుకుంటే హెడ్ కుక్ అయిపోయినా. అప్పుడు స్వామి వచ్చేవాడు. అప్పుడు ఇక్కడ మేము పని చేసినప్పుడు స్వామి వచ్చితే మేము స్టాప్ చేస్తాం స్టాప్ చేస్తే నేను రాను, మీరు పని స్టాప్ చేస్తే నేను రాను, పని చేస్తా అంటే రేపు మళ్ళీ వస్తా, మీరు స్టాప్ చేసిన నాకు డబ్బు నష్టం అవుతుంది, నేను రాను ఇక్కడ. అప్పుడు స్వామి పక్క వచ్చినప్పుడు మనం పని చేస్తాను వాళ్ళ వరకు అని స్వామి మాట్లాడేవాడు. అప్పుడు మళ్ళీ అటు నుంచి రౌండ్ అంతా వచ్చి చూసుకుంటూ పోయేవాడు. ఎక్కడెక్కడ అని 3 పోర్లు తిరిగేవాడు స్వామి. 3 పోర్లు పిల్లలకు చూసుకుంటే టప్ప పోతాడు. ఎవరు పాలేరు వీళ్ళు వెనకంటే చూడంలో అంత స్పీడ్ పోతాడు. అంత తీసుకొచ్చి ఎక్కడెక్కడ గలీజ్ ఉందా లేదా క్లీన్ ఉందా లేదా చూసుకొచ్చి ఎక్కడ వాటర్ కొంచెం వాటర్ ఒక్క చూకే తొక్కటి ఇట్లా పడకూడదు స్వామికి. అక్కడ చూడి వాటర్ పడతాను చూడనేది. అప్పుడు వీళ్ళందరూ భయపడిపోతాను ఇట్లే. అట్లా చూసుకొని వచ్చి మళ్ళీ కిచెన్కి వచ్చేది స్వామి. చిన్నగా సాయంత్రము పొద్దున్న 11 గంటలకు సాయంత్రం 4 గంటలకు ఖచ్చితంగా వస్తాడు స్వామి. 2 పూటలు వస్తాడు. ఎందుకంటే మీరంటే పిల్లలంటే స్వామికి చాలా ప్రేమ. స్వామి పిల్లలంటే చాలా ప్రేమ. వచ్చేసేది పట్టి మిమ్మల్ని చూసుకొని మళ్ళీ భక్తులు చూసేది స్వామి. వచ్చేసి కిచెన్లోకి వచ్చేవాడు. ఏం చేసినారు ఎట్లా అని, బాగా పెట్టాలి అనేది. అప్పుడు ఏం చేసినారు అడుగుతానే వస్తూ ఉంటాడు. అప్పుడు స్వామి టేస్ట్ చూడడు, ఊరికే ప్లేట్ ఎట్లా తీస్తాడు. స్వామి మేము ప్లేట్ తీస్తాం కదా, స్వామి చూసి దీంట్లో ఆయిల్ ఎక్కువైంది, దీంట్లో సాల్ట్ లేదు, దీంట్లో కారం అయింది, దీంట్లో పసుపు అయింది, స్వామి చెప్పేస్తాడు. అయ్యో కారం ఎట్టుండి చెప్పేస్తాడు స్వామి దాన్ని. అప్పుడు చెప్పేసి అప్పుడు ఒక టిఫిన్ పెడతా ఉంటుంది పిల్లలకి, ఒక టిఫిన్ ఇచ్చేది. అది పెట్టకూడదు, ఎక్కడ చేరినారు పిల్లలు పుట్టపర్తి హాస్టల్లో, ఫుడ్ బాగుందా, బాగుండాల, బృందావనం కాదు పుట్టపర్తి హాస్టల్లో బాగుంది అనాల. దానికి అప్పుడు 2 టిఫిన్లు పెట్టినాడు అప్పుడు స్వామి. 2 పెట్టాడు. 2 పెట్టి స్వామి ఆనందం అంటే ఆనందం, బాగా ఆనందం. ఆడ వచ్చి చూశాడు. ఇప్పుడు బాగా పెడతాంటలేదు, అక్కడ కాదు మందిరం భజన వదిలిపెట్టేసి మిమ్మల్ని వచ్చి చూసేవాడు స్వామి. చూసుకొని రౌండ్ వేసుకొని మళ్ళీ పోయేవాడు. లోపలికి వచ్చి చూసుకొని మళ్ళీ అక్కడ పోయేవాడు స్వామి. అప్పుడు స్వామి వచ్చి చూసుకుంటా ఇక్కడ స్వామి నువ్వు రాలి స్వామి, ఇక్కడ భోంచేయాలి స్వామి, మీరంతా అడ్డమడ్డం పోతారు స్వామి దగ్గర, టైం అవుతుంది అని స్వామి. వచ్చి అప్పుడు మళ్ళీ ఒక రోజు స్వామి నేను వస్తాను అంటే ఆ పొద్దు దండిగా వండుతారు. పొద్దు అన్నీ వండేసి ఆ పొద్దు అన్నీ పెట్టేదిగా స్వామి ఏమంటాడంటే, నేను స్వామి వస్తానని దండిగా వండినారు పిల్లలకు అని సార్, స్వామి వస్తానని దండిగా వండినారు మీరు అని వీళ్ళని అనేది. సరే ఈ మామూలు నేను స్వామి అనుకుండేది. అప్పుడు మళ్ళీ అందరూ వేసి స్వామి వచ్చి ఇక్కడ ఉయ్యాలేగేది. ఉయ్యాలూగి అంతా భలే ఫీజ్ చెప్పేది అందరికీ, ఎట్లా ఏం కథ అంతా అని పిల్లలకి అంతా చెప్పి, మీ ఎక్కడ కానీ తల్లిదండ్రుల కంటే ఎవరు ఉండాలి మీకోసమే నేను చేస్తాను, అందరూ బాగా చదువుకోవాలి, బాగుండాలా, నేను ఎంత చేసిండేది మీకోసమే, ఆ దేశాలంతా చదువుకుంటే పోతుంటారు, ఇక్కడ ఉండేనని చెప్పి చేస్తాను, ఇదంతా ఎవరు స్వామి ఇవన్నీ ఇట్లా కట్టబడుతుంటావు చేపిస్తాను అంతే మీకోసమని చెప్పాడు స్వామి. అప్పుడు మళ్ళీ ఇట్లా లోనికి వచ్చాడు స్వామి. వచ్చి మీరు భోంచేయమంటే అంటే స్వామి ఆడికి పోయి భోంచేదాక మీరు తినరే, స్వామి లైన్ పిల్లలకి లైన్ పోయేవాడు. లైన్ పోతాడు, పోయి వచ్చి రౌండ్ వేసుకొని వచ్చి మళ్ళీ ఆడికి వచ్చి స్వామి ప్లేట్కి పోయి ఆడికి పోయి తినరు, ఇల్లు స్వామి ఉన్నాడు తినరు. అప్పుడు స్వామికి పోయి
చిన్నగా ఇట్లా కర్చీఫ్ తీసి ఇట్లా వేసి ఒక అప్పనం కొంచెం రోజు నోటికి అట్లా అంటే అప్పుడే పోయి బిరిబిరి తింటారు వీళ్ళు. అంతవరకు తినరు ఎవరు. అట్లా చేసేవాడు స్వామి. Swami almost daily used to come to kitchen only. Whenever he comes to hostel, Swami first he will come to dining hall and kitchen only. లోపలికే వచ్చి అన్నీ చూసి అన్నీ అడుగుతారు. ఇదేం బాగలేదే, ఇక్కడ కోబర్స్ చేయలేదే, ఇప్పుడు కిచెన్లో అంతా గలీజ్గా ఉంది, ఈ స్టూడెంట్స్ మ్యాథ్స్ అన్నీ అట్లా ఇట్లా గలీజ్గా పెట్టుకున్నారా, అంత నీట్గా అరేంజ్ చేసి పెట్టుకోకూడదా, ఇక్కడ పనివాళ్ళు ఎవరు లేరా, ఇక్కడ వర్కర్లు లేరా. స్వామి యూస్ టు ఆస్క్ లైక్ దట్. దెన్ స్వామి నేను చెప్తాను, స్వామి యూస్ టు టెల్ మీ, నేను చెప్తాను నువ్వు ఎట్లా కిచెన్ మెయింటైన్ చేస్తావు చెప్పి నేను చెప్తానని చెప్పి స్వామి యూస్ టు కమ్ టు కిచెన్. ఎంత గలీజ్గా ఉంది ఇక్కడ. నేను ఇక్కడ కాలు పెడితే 10 రోజులు నేను కాలు వాషింగ్ చేస్తే కూడా ఈ గలీజ్ పోవద్దు. స్వామి యూస్ టు టెల్ లైక్ దట్. దెన్ స్వామి యూస్ టు కమ్ ఇన్సైడ్. సరే మీ ఈరోజు ఏమంటాయి స్వామి, అవియల్ కర్రీ, కూటు కర్రీ, అప్పుడు గోబీ మంచూరియా, తర్వాత సింగపూర్ పొటాటో, తర్వాత శేషవాన్ రైస్ అదంతా లేదే లేదు. అవియల్ కర్రీ, కూటు కర్రీ, సాంబార్, రసం, అప్పలం. దెన్ స్వామి యూస్ టు ఆస్క్ మీ ఈరోజు ఏమంటాయి చెప్పు. స్వామి ఈరోజే సాంబార్ చేసినారు చూపి నాకు. దెన్ స్వామి యూస్ టు కమాండ్ బెండ్ అండ్ స్మెల్, కొంచెం తీసుకుంటారా. దెన్ ఐ యూస్ టు గివ్ స్వామి సమ్ శాంపిల్ విత్ స్పూన్ అండ్ 1 లిటిల్ సాంబార్ ఇన్ ఏ కటోరీ. స్వామి యూస్ టు టేస్ట్, ఏం బాగలేదు. స్వామి యూస్ టు టెల్. దెన్ స్వామి యూస్ టు టెల్, సరిగా సాంబార్ చేయించకూడదా, ఎట్లా సాంబార్ చేస్తారు ఇక్కడ. దెన్ స్వామి యూస్ టు కాల్ ది కుక్స్ అండ్ వర్కర్స్. స్వామి యూస్ టు ఆస్క్ దమ్, స్వామి యూస్ టు ఆస్క్ ఇన్ హిందీ कैसे सांबार इधर बनाता है. Then the workers used to tell Swami in Telugu. Swami used to ask them in Hindi. They used to tell Swami in Telugu. Chanagabele, Dhaniyalu, Tarvata, Mentyalu, Urdu Bele. Like that they used to explain everything. Then Swami used to ask, what is the proportion? What is the proportion for 400 boys? If you want to make sambar, what is the proportion? How many grams of dhania, how many grams of chana dal, how many grams of menthi, like that Swami used to ask the detail. Then workers used to tell Swami like this, 1 handful this and 2 handful like that. అట్లా కాదు సాంబార్ చేస్తుంది. స్వామి యూస్ టు బికమ్ వైల్డ్. అట్లా చేస్తే సరిగా మీకు కరెక్ట్గా గ్రామ్ ప్రకారం మీరు తూకం ఒక్కసారి ఫస్ట్ రోజు మీరు తూక ప్రకారం చేసి సాంబార్ చేయండి. అది సరిపోలేకుండా టేస్ట్ లేకుండా ఏది ఐటమ్ ఎక్కిస్తే అది టేస్ట్ వస్తుందో అది కొంచెం 10 గ్రామ్ 20 గ్రామ్ 30 గ్రామ్ అట్లా ఎక్కించి సాంబార్ చేయాలి. అది సరిపోలేకుండా నెక్స్ట్ డే అది తగ్గించి ఇంకొకటి ఎక్కించి పెట్టండి. అట్లా లైక్ దట్ స్వామి యూస్ టు గివ్ lot of instruction to cooks and workers, to me also in my presence. It was so casual. Swami visit, no photographers will be there. Swami visit to hostel, no documentation, nobody used to bother about anything, no videos are available, nobody knows how Swami used to spend time in the hostel and with the boys. That much I can tell you. But I can tell you, whatever Swami used to ask here, the same thing Swami will ask in Mandir also. In the veranda, Swami will tell the boys, देखो boys, Swami will tell the boys in Hindi only, मैं आज हॉस्टल गया था सुबह 10 बजे, बहुत गंदा है, हॉस्टल में कोई नहीं है मेंटेन करने के लिए, वार्डन नहीं है, वो वेंकटानंद साहब को उनको कुछ मालूम नहीं है, वो मेंटेन करता नहीं है, खाना अच्छा नहीं है. ये बॉयस हॉस्टल का खाना कैसा है? स्वामी बहुत अच्छा है. तुम झूठ बोलता है, ऐसा मत बोलो. मैंने देखा था आज अच्छा नहीं है, सांबार अच्छा नहीं है, तुम कैसे बोलते हैं सांबार अच्छा है? नहीं, हमारे लिए अच्छा है स्वामी. यू विल आस्क अदर बॉय, स्वामी बॉय हॉस्टल का खाना कैसा है? स्वामी बहुत अच्छा है. देन स्वामी विल टेल ऑल VIPs, देखो हॉस्टल में अच्छा खाना देता है, स्पेशल वैराइटीज़ देता है, पापड़ देता है, पायसम बनाता है. इतना अच्छा हॉस्टल दुनिया में किधर भी नहीं है. ओनली स्वामी का हॉस्टल में अच्छा खाना देता है, ऐसा किधर भी नहीं देता. स्वामी यूज्ड टू टेल like that it used to go on for hours together it used to go on. One day Swami asked me, at what time boys used to get up? Swami time adiginadu. I told Swami 5 o'clock. Then Swami asked, after they get up what do they do? I told Swami, they used to brush their teeth, they used to go near the wash basin. Swami asked me, okay, wash basin ఎన్ని taps ఉన్నాయి?
Then I told 5 or 6. సరిపోతుందా స్వామి ఆస్తి? ఇప్పుడు 200-300 మెంబర్స్ ఉన్నారు స్వామి, వాళ్ళకి సరిపోతుంది. నేను ఒక పని చేస్తాను, ఇక్కడ ఇంజనీర్గా చెప్పి ఇంకొక 5-6 కొత్త వాష్ బేసిన్ కట్టిపించి ఎక్కువ టాప్స్ పెట్టిస్తాను, లేకుంటే అందరూ ఒకేసారి వచ్చిస్తే టాప్స్ తక్కువ అయిపోతుంది. దెన్ స్వామి మేడ్ అరేంజ్మెంట్ ఫర్ దట్. దెన్ స్వామి ఆస్క్ మీ, హౌ డు దే బ్రష్ దట్ టీత్? అంత డీటెయిల్స్ అడిగినాడు. స్వామి విత్ బ్రష్ దే బ్రష్ దట్ టీత్. Then Swami asked me, toothpaste, what is the name of the toothpaste? Swami asked me. I told Colgate. One toothpaste costs how much? I told it was around 1 rupee or something. Then Swami asked me, what is the length of one toothpaste? I told it was around 6 inches. Swami asked one boy, तुम एवरीडे ब्रश करता है क्या? दैट बॉय टोल्ड करता है. देन स्वामी टोल्ड तुम्हारा यू शो मी योर टीथ. देन दैट बॉय स्माइल्ड. दैट बॉय डिडंट हैव 2 teeth here, so everybody laughed. And one side it was yellow, one side it was black. So Swami told, देखो वो ब्रश नहीं करता है, he told. Then Swami told me, I am appointing you, he told. It is your duty to see that every student used to brush their teeth properly. But this 1 rupee for one toothpaste, it is very expensive. కమ్ రేట్లో తెచ్చుకో, తక్కువ రేట్లో ఏమైనా ఉంటే తీసి అట్లా తెచ్చుకో, స్వామి told like that. Before that, what happened was, every day, no, at least 2 to 3 times, I used to look after the account till 1985. I used to go to the bank to draw the money for the boys. Then one day when I was going to the bank, Swami Karwa going to that side to the Kalyana Mandapam. Because that day there was a marriage celebration. Swami saw me. He didn't tell me anything. That day evening, Swami called me and asked, I went to Kalyana Mandapam, I saw you were standing there. Why? Your job is in the hostel. Why you are here? I told Swami to draw the money for the boys. Money, ఆ పిల్లలకు మంచి భోజనం పడుతున్నారు కదా, ఇంకా డబ్బు ఎందుకు? He asked, Swami, sometime they will buy fruits, they have to buy stationery items. Then Swami asked me, how much money each student is drawing from the bag? I told 2 rupees, 3 rupees. 3 rupees, it is 3 rupees. Some 50 paisa or 1 rupee you draw and give to them. Then I used to tell Swami, it is their own money only. So they will ask 2 rupees, 3 rupees. They have to buy fruits, or they have to buy some stationery items, or they have to buy chappals. Like that I used to tell Swami. Then Swami told, రేపటి నువ్వు బ్యాంకు పోవద్దు. Swami told, I will tell the bank people to come to the hostel and distribute the money to students. That is how the State Bank of India counter started. నీ బ్యాంకే పోద్దు, ఎక్కడేం పోద్దు, హోటల్ పిల్లల దగ్గరే ఉండు, వాళ్ళే చూసుకో. బ్యాంకు వాళ్ళే అక్కడ కౌంటర్ స్టార్ట్ చేసి ఫ్రమ్ దేర్ ఇట్ స్టార్టెడ్. దెన్ ఇట్ వెంట్ ఆన్ లైక్ దట్, స్టిల్ ఐ రిమెంబర్. ఇంకొకసారి స్వామి హాస్టల్కి వచ్చినప్పుడు ఒక తులసి చెట్లు చూసినారు. ఏంటి ఇట్లా గెలీజ్ ఎట్లా ఉంది ఆ తులసి చెట్లు, ఇది ఎవరే పెట్టినారు ఇక్కడ? స్వామి, నేనే పెట్టినాను. అది ఒక తులసి చెట్లు ఉండే, అది లక్షణంగా ఉందో బాగుంది. కాదు ఇట్లా కాదు, ఇది ఒక చిన్న మండపం అట్లా కట్టించే నేనే వచ్చి ఇనాగ్రేషన్ చేస్తాను స్వామి టోల్డ్. స్మాల్ మండపం. నెక్స్ట్ డే స్వామి ఆశ్రమి ఆ తులసి చెట్లకు మండపం రెడీ అయింది. లేదు స్వామి, మాకు ఒక వారం టైం కావాలి. సాండ్ అరేంజ్ చేయాలా, తర్వాత బ్రిక్స్ అరేంజ్ చేయాలా, మ్యాసన్ కావాలి. మ్యాసన్ కావాలి, ఇంత టైం పడుతుందా? 24 hours చేయొచ్చు, చిన్న పని కదా. దీనికి ఒక వారం టైమా? సరే చేయి, ఒక వారం తీసుకో, కట్టి అయిన తర్వాత నాకు చెప్పు, నేనే వచ్చి అది ఇనాగ్రేషన్ చేస్తాను. దట్ ఫోటో ఈజ్ స్టిల్ విత్ మీ. స్వామి, ఇట్ ఈస్ దేర్ విత్ మీ ఇన్ మై కంప్యూటర్, ఇట్ ఈస్ దేర్. అండ్ ఆఫ్టర్వర్డ్ స్వామి కేమ్ ఆఫ్టర్ 1 week. Swami saw. He was so happy. The construction was very bad, but Swami was very happy with it. Because Swami gave some work, I did it. And Swami only put that tulsi chetlu. Swami tulsi chetlu petti, matti anni petti, iga roju neelu petta. Some boys also were there. Swami told the boys also, hey student, roju tulsi chetluku pani dal do, like that Swami told.
and from there it went on. But the plant had died afterwards. And then we removed the mandapam also from there. Then afterwards, so nobody bothered about it. Then after that in 1990, 15 to 20 days there was a heavy rain in the hostel. No, in the whole of Puttaparthi, there was heavy rain. పెద్ద వానం వచ్చింది. అప్పుడు ఏమైంది, ఆ పక్క నుంచి కొండ నీళ్ళంతా హాస్టల్ లోపుకి వచ్చేసింది. డైనింగ్ హాల్ మొత్తం పైనుంచి స్లాబ్ నుంచి వాటర్ లీకింగ్ స్టార్ట్ అయింది. ఈ రెయిన్ వాటర్ స్టూడెంట్ రూమ్ కూడా పోయింది. నేనేం చెప్పలేదు స్వామి, కంప్లైంట్ చేయలేదు. ఎవరో పోయి స్వామికి చెప్పినాడు, ఇట్లా వానం వచ్చి నీళ్ళంతా పిల్లల రూమ్కంతా వచ్చింది, కిచెన్ లోపల కూడా వచ్చింది, మిషనరీస్ అంతా చెడిపోయింది, డైనింగ్ హాల్లో పిల్లలకు భోజనం చేసికి లేకుండా అయిపోయింది, పిల్లలందరం రూమ్ లోపలే భోజనం చేస్తున్నారు. కానీ స్వామి కాల్మి అక్కడ వానం వచ్చి రూమ్లో అంతా నీళ్ళు వచ్చింది. బట్ నువ్వేం చెప్పలేదు. I simply didn't open my mouth. I kept quiet. I don't know what further I could not make out. Then Swami told, someone came and told me that so much leakage is there. Water instead of flowing outside, it is flowing toward the hostel only. Boys are finding it very difficult. They are not able to eat the food in the dining hall. Why you didn't come and tell me? I simply kept quiet. Then Swami told me, నేనే వచ్చి చూస్తాను అక్కడ. And Swami came. And I opened the Swami car door. Swami came down. He went to that side. Then I told Swami, Akadaga Swami, ee pakam. Then Swami came here. ఎక్కడి నుంచి వాటర్ వచ్చింది స్వామి asked. Then I told that side what space. The grill gate is there, na? Grill gate. It was so horrible that whole area. For the last 1 week, they have not cleared the dustbin from there. Food particles everywhere. Wash basin has not been cleaned. Stinking smell. Everywhere cobwebs on the ceiling. Swami did the chapel also. With my hand, if this is the wash basin, Swami, with my hand I cleared the galley from the floor. Then Swami patted my shoulder and told, అట్లా చేయొద్దు బంగారు, నేను ఇట్లే నడిచి వస్తాను. That gate, grill gate was there. You can see now because all of you will know. It was it was locked. I don't have the key. I don't know who is having the key also. I stood there. Swami asked me, నేను ఇక్కడే ఉండాను, నువ్వు పోయి కీ తీసుకుంటా స్వామి told. When I came out from there, one of the kitchen workers, he gave me a banjo key. He said, that key is here. I went there, Swami was standing. I took one key, opened, it didn't open. Took another key, opened, it didn't open. Third I tried, it didn't open. I asked Swami, నేను పగలగొట్టేస్తాను స్వామి, చుట్టూ తీసుకుంటూ వచ్చి వద్దు పగలగొట్టవద్దు, ట్రై చేయి. 5-6 keys were there. I tried my level best. Didn't open only. Then Swami said, నేను రేపు వస్తాను, రేపు చావి ఎక్కడ దొరుకుతుందో వాడి దగ్గర అడిగి చూడు, లేకుంటే ఎవరి దగ్గర ఉంటుందో నువ్వు ఓపెన్ చేసిపోతే నేను రేపు వస్తాను. Then Swami went away. After Swami went away, I saw the key bunch from where the worker got this key bunch. It was my own personal key bunch. I kept it on my office table. That worker took my key bunch from there and gave me. Because of that only I could not open it. And nobody was having the key also. Next day Swami came. I broke the lock open and kept the gate open. Then Swami came with one engineer and Jogarao also. Swami came there. ఎక్కడ నీళ్ళు వచ్చిందో నీ కరెక్ట్గా చెప్పు. దట్ టైం జోగరావు వస్తున్నాయి. స్వామి ఈ పక్క నుంచి వచ్చింది. స్వామి టోళ్ళు, ఏ జోగరావు అక్కడ ఒక గోడ కట్టిపించాయి, ఆ పక్క నుంచి నీళ్ళు రాకుండా గట్టిగా ఒక గోడ కట్టిపించాయి స్వామి టోళ్ళు. దట్ ఈస్ వై ఫ్రమ్ దట్ టైమ్ ఓన్లీ దట్ బిగ్ వాల్ స్వామి గోట్ ఇట్ దట్. ఐ స్టిల్ రిమెంబర్. దెన్ స్వామి సెడ్, అది ఎంత కట్టించినారు, ఎంత వర్క్ ప్రోగ్రెస్ అయిందో రోజు నాకు వచ్చి చెప్పు. దట్ జోగరావు డిన్ లైక్ వెన్ స్వామి టోల్డ్ మీ, బికాస్ స్వామి సపోజ్ టు ఆస్క్ దట్ క్వశ్చన్ టు హిమ్, నాట్ టు మీ.
సో దెన్ ఐ టోల్డ్ స్వామి రోజు నేను మందిరం దర్శనంకి వచ్చినప్పుడు స్వామి చెప్తా. దెన్ స్వామి ఒక్క అడుగులు గోడ రెడీ అయిందా, 1.5 అడుగులు గోడ అయిందా, 2 అడుగులు రెడీ అయిందా, అన్నీ ఎవ్రీడే యూజ్ టు ఎన్కర్ అండ్ ఐ యూజ్ టు రిపోర్ట్ స్వామి అబౌట్ ది ప్రోగ్రెస్ ఆఫ్ ది వర్క్. It went on like that. After that, when everything was over, Swami told me, I will come to the ground. That time, Swami told me, you take me to the place where they are constructed the wall. మాకు చెప్పినారు, నువ్వు అక్కడ నిలబడుకో బ్యాక్ సైడ్, నేను వచ్చినప్పుడు నువ్వు నాకు చెప్పు, మీ ముఖం చూసి అక్కడ నేను కారు వెయిట్ చేస్తాను చూపి అక్కడ. దెన్ ఐ టుక్ స్వామి. స్వామి కేమ్ టు దట్ బాస్కెట్బాల్ కోర్ట్ సైడ్. ఇట్ వాస్ సో హొరబుల్. So horrible means, my fear was the car tires should not get punctured, because everywhere full of thorns, full of pebbles, and full of these big stones were lying there. Everywhere cow dung, because Gokulam cows used to come there. It was so bad, and Swami cannot walk because Swami didn't have chappal also. From distant side, Swami said, "Chalu Satya in the Naki." That chapter got closed. Then Swami went back. Swami said, ఇన్ ఫ్యూచర్లో ఎప్పుడైనా ఏం ప్రాబ్లం ఉండే కూడా నాకే నువ్వు పర్సనల్గా వచ్చి చెప్పు. రోజు నీ దగ్గర మాట్లాడుతున్నాను కదా, అర్ధగంట ముక్కాగంట, నీకు చాలా ఇమ్మీడియట్, నీకు ఏమైనా సీరియస్ ప్రాబ్లం ఉంటే ఇంటర్వ్యూ రూమ్ డోర్ ఓపెన్ చేసి నువ్వు డైరెక్ట్గా నాకు వచ్చి చెప్పు. ఎవరి దగ్గర నుంచి కూడా పర్మిషన్ తీసుకోవద్దు. స్వామి టోల్డ్ మీ సో మెనీ టైమ్స్. ఎమర్జెన్సీ అట్లా ఉండే, నువ్వు ఇంటర్వ్యూ రూమ్ లోపల పబ్లిక్ డివోటీస్ ఇంటర్వ్యూ అయిన తర్వాత డోర్ ఓపెన్ చేసి లోపలే వచ్చి చెప్పు. ఈ టోల్ మీ. బట్ వన్స్ ఆర్ ట్వైస్ ఐ వెంట్, ఐ డోంట్ రిమెంబర్ ఆల్సో యాక్చువల్లీ, బికాస్ అవుట్ సైడ్ స్వామి వాస్ అవైలబుల్. సో ఇట్ వాస్ సచ్ ఏ వండర్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ టైమ్ ఐ హ్యాడ్ విత్ స్వామి. I can never forget my experience with Swami. That's all I feel. Swami is ever with me and with everybody, and my experience is everlasting with my life. చూడండి, ఇక చాలా కట్టమైపోయింది, కత్తులతో కోసి చాలా కట్టమైపోయింది. అంటే ఆవిడ సరే ఒక ఐడియా తెచ్చి కొత్త మిషన్ ఏదైనా ఉంటే చూసి తెప్పించండి చెప్పి స్వామి చెప్పాడు. అప్పుడు మన చపాతి రోలింగ్ మిషన్, ఈ కాయగూర కటింగ్ మిషన్, అప్పుడు ఒకటి స్వామి తెప్పిస్తుంటే అవేంత కదా వస్తాండ స్వామి. అయితే అన్నాడంతే స్వామి అన్నాడా. అప్పుడు చపాతి పిండి కలిపేది చేతులతో, 8 కలిపి చేతులతో తిక్కేది 1000 చపాతీలు. 2 చపాతి అంటే 200 అప్పుడు ఇంత ఒక కింటా కలపాల. అప్పుడు 900 స్టూడెంట్ ఉండింది అప్పుడు. అంత చేతులు తెప్పించుకోవాలి. అప్పుడు మిషన్ లేవు, అప్పుడు తిక్కేది చేతులతో అట్లా చేస్తాండి. అప్పుడు స్వామి చెప్పేసి స్వామి ఒకటే తెప్పినంటేనే అవంతగా వస్తాండే. ఎవరు తెస్తున్నారేమో, వచ్చేటేమో మేము ఇది తెస్తామని బిగించారు. బేకరీ మిషన్లు ఓన్ అవన్నీ తెస్తానే ఉండాలి సార్. ఒకటి తెస్తానే సారామని చెప్పడమే మనము అంతే. అప్పుడు ఏంటి వర్కర్స్కి తక్కువ అవుతా వచ్చే కొంచెం పని. అప్పుడు పిల్లలు చిన్నపిల్లలు స్కూల్ ఆటల నుంచి చిన్నపిల్లలు ఉంటుంది కదా, వాళ్ళు 100 మంది 900 స్టూడెంట్ ఉంది అప్పుడు. వీళ్ళు మన స్టూడెంటే భోజనం తీసుకొస్తాను లోపలికి, డైలింగ్ వాళ్ళకి తీసుకొస్తా అండి. వాళ్ళు వండే వాళ్ళే ఎడ్డు కుక్కలు, వీళ్ళు చప్పలు వేసుకుంటా అండి ఇక్కడ వచ్చి డైలింగ్ వాళ్ళకు తెచ్చుకొని షీపర్స్కి క్యారీ కట్టి వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. ఇక్కడ షీపర్స్ లోపలికి రాకూడదు. అప్పుడు రూల్ అట్టుండే. వాళ్ళు క్యారీ కట్టితే వాళ్ళకి తినేసి పోయేవాళ్ళు షీపర్లు అట్లుండే. అప్పుడు స్వామిని మళ్ళీ అడిగి, స్వామి పిల్లలకు వీళ్ళకు భోజనం చాలా లేట్ అయిపోతుంది, చాలా కట్టమైంది. అప్పుడు మళ్ళీ 2 డివైడ్ చేసిరు. అక్కడ అర్థం ఇక్కడ అర్థం. మళ్ళీ అక్కడ 2 నెలలు ఇక్కడ 2 నెలలు నేను ఆడ కూడా చేసిన వర్క్ 2 చేసి ట్రైనింగ్ ఇచ్చి అక్కడ పెట్టిన. అప్పుడు చిన్నపిల్లలు రాకపోయేది, ఇక్కడ అర్థం అక్కడ అర్థం అయినారు. ఈ మిషన్ రాకపోతే ఇంకా కట్టమైపోతారు. అవి వచ్చిన తర్వాతనే స్వామి కొంచెం మంది అందరికీ తక్కువగా వచ్చింది సార్. లేకపోతే చాలా కట్టపడతాంటే ఇక్కడ అన్నీ స్వామి చూసేవాడే. చూసేసి సరే కానీ మిషన్ వచ్చింది అంతవరకు తగ్గుతుంది. ఇప్పుడు షెయిడ్ కట్టుగా అనేది స్వామి ఏళ్ళు కట్ చేసుకొని అందరూ కట్లు కట్టేదే ఆ షెయిడ్ వేసుకొని అట్లా. ఈ కాలుపులోరును బింజాలి, ఈ పాలకూర స్వామి అంటే అది కాలిపూర ఖాళీ అంట స్వామి చెప్పేది. కాలిపూర తింటే ఖాళీ అంట, బింజాలు తింటే దాంట్లో అంటే జంతువులు ఉంటాయి అంటారు. అవన్నీ చెప్తుంటాయి. నైట్ వచ్చింది మేమంతా. స్వామికి అన్నీ తెలుసు, ఏదంటే ఏది ఉండేది.
ఫుడ్ మాత్రం పర్ఫెక్ట్గా పెడతారు స్వామి మాత్రం మీకే. స్వామి పేరు మేమే కట్టేది. మేము స్వామికి ఇప్పుడు మీకు 500 మందికి ఎంత టైం పడుతుందో స్వామికి ఒక్కడికి అంత టైం పడుతుంది. మేము వండుతాంటే మీడ బేస్తారము ఆదివారం కూడా మీరు క్యారీ తీసుకెళ్తాండ్రి. మీరు క్యారీ ఇచ్చేసేది. అప్పుడు స్వామి అన్నీ చూసేది. ఆ స్వామి సరిపోతుంది. బింజాల పకోడా, కాలిపూర పకోడా, కోకోనట్ పకోడా, గవర్నట్ పకోడా, ఈ గవర్నట్ ఇది వంకాయ బింజాలు ప్రతి ఒక్కటి పకోడాలు వేస్తా అంటే మేము. మళ్ళీ ముద్ద స్వామికి ముద్దను గొజ్జు ఉత్తపిండి గొజ్జు ముద్ద రాగి ముద్దను బింజాలు టమాటాకాయ ఎర్రగడ్డ మురికి కాల్చి గొజ్జు పిచ్చికి చింతపండులో టామరాన్ గొజ్జును ముద్ద తినేస్తాడు స్వామి. ఇవన్నీ తినకూడదు. ఆ రెండు ముద్దను గొజ్జుతో తినేవాడు స్వామి. అది ఇష్టం. అంత ముద్ద తింటే అంతే, ఎక్కువ తీసుకోవడం అంతే చిన్నది. అట్లా చాలా ఇష్టం స్వామికి. అది ఇవన్నీ చేస్తా ఉంటాం కానీ అన్నీ ప్రతి ఒక్కటి చేస్తా ఉంటాం. When Swami comes to Varanda and stand, Swami main focus is only about food and nothing else. Swami used to talk about these things only. One day Swami asked one Nepali boy during winter vacation. I was sitting, that Nepali boy was sitting there. How is the hostel food? The boy told, not good. I was sitting next to him. Swami asked him, where are you staying? I am staying with my mother, the boy told. Your mother is in Nepal, how can you stay with your mother here? No, Swami, winter vacation, my mother came here. Who makes the food for you? My mother makes the food for you. Then Swami told, your mother is making food only for one boy. They are the cooks and workers, they are making food for 500 students. Don't think the type of food your mother makes. Be told Swami, he will be able to make and give you. If you feel you are not happy in the hostel, or luggage लेके बाहर चले जाओ. In my person Swami told, you go outside and stay there. బయటకు వెళ్ళిపోండి, ఖాళీ చేసి వెళ్ళిపోండి. అక్కడ ఏం. then Swami called me and told, వార్డెన్కి చెప్పి ఆయన బయటకు పంపించాడు. I am giving free education, free medical care. I am spending so much time with the boys. I am giving everything. I have given my life to the students and this is the reward I am getting. మనకు అట్లా పిల్లలు ఇక్కడ వద్దు బయటకు పంపించాయి. Swami told me to tell warden. I told warden, this is what Swami told me, sir, but I don't think we have to send out the boy. Because boys will be like that, they will tell like that only. They were enjoying heavenly food at home. You cannot expect that type of food here now. The answer what boy has given, that is correct only. Then warden did not send, tell the boy to go out. So that is one incident I still remember in my life. Swami used to tell me, whatever food you are making for the boy, you make a menu list. What is the breakfast, what is the lunch, what is snacks and dinner. Put up in the notice board. Then boys will know what you are going to give. I told Swami, yes, put up something. One day it so happened, I put up something. Accordingly, Swami asked the boys, आज क्या खाना दे रहा है? Then the boys to take this one, lunch, dinner, everything. One day we wrote something and something else we made. Then Swami called me and asked, आज क्या खाना दिया है? For me this is not important, that is important. For the boy this is important. List. He told something, I gave some other answer. Then Swami told me, ऐसा काम मत करो, हॉस्टल में जो लिस्ट में लिखता है वही बना के दे दो स्टूडेंट को. One day I still remember, Swami asked one boy, today what breakfast you had? Swami, we had a pongal in the morning. Swami asked another boy, what breakfast you had? That boy told me we had a bant patti. Then Swami called me, one boy is telling one thing, he is telling another thing. What exactly is the breakfast you have given? I told him, breakfast we gave Banpatti Swami. Then from where we got to Pongal? Swami, Banpatti got over, so we made Pongal and gave to the remaining boys. Swami said, never do like that. Whenever you make the food for boys, make enough quantity of the food, even if there is a wastage, no problem, but
same item should be given to everybody. I still remember, when I speak, I feel as if Swami personally talking to me. When Swami told, give very good food to the boys, even if the expenditure is more, collect more money from students, but give very, very good food to the boys. If you don't give, my name will be spoiled. People will think Sai Baba has told him not to maintain the quality. They will find fault with me, not with you. That much care Swami used to take. ఒక టైంలో అక్కడ దర్శనం 4 గంటల్లో దర్శనం ఉంది. ఆ టైంలో మేమంతా కిచెన్లో పని చేసుకుంటా ఉన్నాం. మాకు తెలియదు స్వామి ఏ డమ్మని వచ్చేసినాడు. స్వామి వచ్చాడు అని మేము అనుకుంటున్నాం. స్వామి వచ్చాడు అంటే అక్కడికి వచ్చేళ్ళకి స్వామి ఏమి మాకలు రాలే ఎవరు రాలి చక్కగా నువ్వు బ్లాక్లోకి వెళ్ళిపోయినాడు. అక్కడ ఒక అబ్బాయి కడుపు నొప్పితో పొరులుతాడు అనమాట కింద పైన. ఆ అబ్బాయిని పోయి లేపేసి తట్టించి లేపి మళ్ళీ అప్పుడు వచ్చినట్టు అక్కడ. అప్పుడు మేము ఇక్కడ అడ్డం వచ్చినాము దర్శనం చేసుకుంటే. అప్పుడు మన పిల్లలు వచ్చారు. మీరు ఇక్కడ వచ్చినారు అన్నాడు స్వామి. అప్పుడు చెప్పి సరే అని. అప్పుడు అక్కడ పావురే ఇల్లు కట్టుకుంది. ఇల్లు కట్టుకుంటే చూడి ఎంత పెట్టుకుని ఇల్లు కట్టుకునే వరకు మీరే పట్టించుకోండి చూడండి, ఇదే ఎంత స్వతంత్రమో అని చెప్పాడు స్వామి. చెట్టు ఉండి ఇట్లా మనకి ఎత్తేది ఆడ ఇంత కట్టింది ఇల్లు పావురము. అప్పుడు స్వామి చెప్పాడు చూడి అక్కడ ఇల్లు కట్టుకుని చూడండి అనేది. అవన్నీ చెప్పేవాడు. మన పిల్లలంటే చాలా ఇష్టమే. ఇది ఏమి ఒకరోజు 4 గంటల్లో టెంకాయ ఇలా స్వామి దర్శనం అంటే స్వామికి చాలా ఇష్టము. వెళ్ళిపోయాడు. ఏంది చేసేసి పెట్టేపా అని పోయినాడు. అటు పోతానే ఎట్టుకోకు నువ్వు కోకోనట్ ఇవ్వకుండా వచ్చినావే అన్నాడు. అప్పుడు పావు స్వామి ఆడ పట్టుకున్నాను అంటే సార్ దండి. అప్పుడు అడిగాడు. అప్పుడు సార్ దేవుడు ఉన్నాడు, ఆ స్వామి ఉండగానే మనకి ఇవన్నీ అవుతుండేది మహానుభావుడు. అంత మాత్రం ఉండదు అంటే ఇవన్నీ నడుస్తుండేది ఆ మహానుభావుడు లేలేను అని మేమంతా ఉండగా అప్పటి నుంచి స్వామిని బాగా నమ్ముకొని ఉన్నాం సార్. నేను కూడా బాగా నమ్మినా. నేను ఏంటికి పనికే తరంగానప్పుడు అంత లోపలగా ఉండి ఇంత మాత్రం మహానుభావంతో వెళ్తే పైకి లేచినానంటే ఆ దేవునిదే. ఇప్పుడు కూడా ఉన్నాడు. ఏదైనా కానీ ఉండాలంటే మీరు ఏం లేదనుకోండి. ఇట్లా మనం స్వామి జ్ఞానం పెట్టుకొని ఉండాలంటే అది సొంతంగా మీకు రిపేర్ అయిపోతారు. యాక్చువల్గా 1990లో ఆ బోర్వెల్ అక్కడ వచ్చింది. అది గురించి నాకు ముందు వరకు స్వామి ఏం చెప్పలేదు. ఒకరోజు జోగరావు సార్ తర్వాత 2 ఇంజనీర్స్ వచ్చినారు. నన్ను పిలిచినారు. వాళ్ళు పిలిచి ఏం చెప్పినారంటే ఇక్కడ మీకు ఒక కొత్త బోర్వెల్ వస్తుంది చెప్పినారు. బోర్వెల్ అంటే నాకు తెలియదు. అప్పుడు పుట్టపర్తిలో ఎక్కడ కూడా బోర్వెల్ లేదు. చెప్పినారు కొత్త బోర్వెల్ వస్తుంది, మీకు వాటర్ సప్లై ప్రాబ్లం ఉంది కదా. అప్పుడు స్వామి చెప్పినారు కొత్త బోర్వెల్ రెడీ చేసి హాస్టల్ పిల్లల కోసం మీరు అక్కడ చేయండి చెప్పినారు. సారు నా దగ్గర అడిగినారు. సారు మళ్ళీ 2-3 ఇంజనీర్స్ వచ్చినారు. వాళ్ళు ఏదో ఎక్విప్మెంట్ మిషనరీస్ అన్నీ పెట్టి వాళ్ళన్నీ లొకేషన్ అన్నీ చూసినారు. ఇక్కడ వాటర్ ఉందా, అక్కడ వాటర్ ఉందా, అక్కడ వాటర్ ఉందా అన్నీ చూసి వాళ్ళు చెప్పినారు మీరు ఇక్కడ వాళ్ళు ఇంజనీర్ డిసిషన్ ప్రకారం వాళ్ళ లొకేషన్ చూపించి ఒక సిమెంట్ బ్రిక్ అక్కడ పెట్టినారు. మళ్ళీ ఇంజనీర్ పెట్టి ఇంజనీర్స్ ఏం చెప్పినారంటే రేపు మార్నింగ్ 8 o'clock మిషన్ వస్తుంది. ఇక్కడ ఏం చెప్తారు బోరింగ్ మిషన్ డ్రిల్లింగ్ మిషన్ వస్తుంది. వచ్చితే వాళ్ళకి చూపి ఇక్కడే వాళ్ళు బోరింగ్ చేయాలని చెప్పి అక్కడే చూపి అక్కడ బోరింగ్ చేస్తారు. మీరు స్టార్ట్ అయిన తర్వాత మీరు టెలిఫోన్ జోగరావుల్లి టోల్డ్ మీ స్టార్ట్ అయిన తర్వాత మీరు మాకు టెలిఫోన్ చేయండి, నేను స్వామి పిలుచుకుంటూ వస్తాను ఈ టోల్డ్. దెన్ నెక్స్ట్ డే 8 o'clock ద మిషన్ came. Swami did not come. When I told Jogarao, sir, you only told me Swami is coming. Then he told, Ledo, Swami has some urgent work in Brindavan. He told, 4 days he has urgent work. Then he told, tomorrow morning Swami is going to Brindavan. After 4 days only he will come back. I told, okay, sir. Then I told Jogarao, can I ask them to postpone the work till Swami comes back? He said, okay, you tell the borewell people to postpone the work, let the borewell, that machine be there only. 4 days they waited. Then
The day when Swami was supposed to start from there, Jagarao Rangapan told me, you tell the people to start the drilling the borewell. Then they started. 30 feet, 40 feet, within 40 feet, water started oozing out. Huge volume of water started oozing out. Then that day, Swami and Jagarao started from Vrindavan. When Swami's car came, I was standing outside. Then Swami stopped the car. వాటర్ వచ్చిందా లోపల బోర్వెల్లో వాటర్ వచ్చిందా ఈ టోళ్ళు వచ్చింది స్వామి వాటర్ బాగా వచ్చింది సెడ్ మేము అందరం పోయి స్వామి టోల్డ్ నేను అక్కడ అందరం పోయి డ్రెస్ అంతా గలీజ్ అయింది డ్రెస్ చేంజ్ చేసి నేను వస్తాను నువ్వు ఇక్కడ వెయిట్ చేయి స్వామి టోల్డ్ ఐ గోట్ అన్ ఐడియా ఐ టోల్డ్ ద బోర్వెల్ మ్యాన్ టు స్టాప్ ద వర్క్ బికాస్ సో మచ్ వాటర్ వాజ్ ఫ్లోయింగ్ ఇట్ వాజ్ ఫ్లోయింగ్ సమ్ 30 feet above. So gushing out everywhere. And I told the borewell man, don't do anything, you stop the work. Swami will come now. He going back to Vrindavan again. He came to see only the borewell. He came back only to see the borewell. When Swami comes, you put on the borewell. And water should splash everywhere. Water should splash on the Swami car also, like that you do it. He said, okay. With a high pressure, you pump the water, I told. He said, okay. When Swami's car came there, he didn't come inside. First time he came, then he didn't come inside there. That time, that borewell machine was working. Huge volume of water was gushing out everywhere. And water fell on Swami's car also. Swami said, చాలా సంతోషం స్వామికి ఈ వాటర్ చూసి చాలా తృప్తి అయింది స్వామి. స్వామి వాజ్ సో హ్యాపీ. దెన్ స్వామి టోల్డ్ నువ్వు అన్నీ బాగా చూసుకో, ఆఫ్టర్ 15 రోజుల తర్వాత నేను వాపస్ వస్తాను ఇక్కడికి, వచ్చినప్పుడు ఇంకొకసారి నేను ఆ బోర్వెల్ వచ్చి చూస్తాను. దెన్ స్వామి పిలుస్తుంది అండ్ స్వామికి టోల్డ్ ఐ విల్ గివ్ సమ్ మనీ, యూ పర్చేస్ సమ్ క్లోత్ ఫర్ యూ. యూ నో హౌ మచ్? కెన్ యూ ఇమాజిన్ హౌ మచ్ యూ వుడ్ హ్యావ్ గివెన్? 2 rupees. That 2 rupee note is still lying with me. 2 rupees, that old note. He told me I will give some money, with that you purchase some clothes. I told okay. So he gave me, he himself opened the, Radhakrishnan was driving the car. Swami asked Radhakrishnan, yeah, purse teesko, purse even he asked, he gave the purse. Swami opened and gave 2 rupees. Still I remember. It's a wonderful and beautiful time I had with Swami, for not for 1 or 2 days, for several decades, I can say that much. And I am living with Swami, experience living with Swami.